నేనొక 2 అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించి, రైతులకు సంబంధించినటువంటి స్టోరీని కంటిన్యూ చేస్తాను. సో, సోదరులారా, సోదరీమణులారా, నేనొక సర్వేకి వెళ్ళినప్పుడు, ఆ సర్వే సంబంధించి మళ్ళీ మళ్ళీ పొద్దాగల పునరావృతం ఎందుకని, ఆ సర్వేలో ఇద్దరు అన్నదమ్ములున్నారు. ఒక అతను రైతు పని, ఇంకొక అతను కూలి పని చేసుకుంటాడు. అతనికి కలిసొచ్చిన క్రమంలో ధనికుడయ్యాడు. ఇతని పరిస్థితులు, ఇతనికి కూలి నాలి పని చేసుకొని బతుకుతూ ఉంటాడు అన్న. రూ. 1,00,000 అప్పు ఉంది. అది ఎలా తీర్చాలి? ఏముందండి మా జీవితంలో అన్ని కష్టాలండి. ఎట్లా తీర్చాలా? 5 ఏళ్ళు పట్టిద్దా, 10 ఏళ్ళు పట్టిద్దా రూ. 1,00,000 అప్పు తీర్చడానికి ఇతను అంటున్నా ఉన్నాడు. సో, ఓవరాల్‌గా ఏం కాదులేండి, ధైర్యంగా ఉండండి అని నేను కన్క్లూజన్ ఇచ్చి, బూస్టింగ్ ఇచ్చి వచ్చాను. అదొక భాగం. పని చేసుకొని అంతో ఎంతో పొదుపు చేసుకొని అది తీర్చే ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆయన జీవితాలన్నీ కష్టాలు, ఆయన సర్వే సారాంశం అంతా కూడా అట్లనే చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ పక్కనే ఉంటుంటే వాళ్ళ అన్నింటికి వెళ్ళాను. వాళ్ళ అన్నింటికి వెళ్తే, నాకు ట్రాక్టర్ ఉంది సార్, 10 ఎకరాల పొలం ఉంది, నాకు 10 లక్షల అప్పు కూడా ఉంది అంటే, వాళ్ళ అన్న ₹1,00,000 అప్పుకే వణికిపోతున్నాడు కదా. 10 లక్షల అప్పా సార్ అని. అయ్యే ఉంది సార్, 2 ఏళ్ళు కాదు 4 ఏళ్ళ కొట్టి పడేస్తా 10 లక్షల అప్పునే అంటున్నాడు. సో, మానసికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళకి సంబంధించి వాళ్ళ పెరిగినటువంటి, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆదాయ మార్గాలను బట్టి, వాళ్ళకున్న తెలివితేటలను బట్టి, వాళ్ళకున్న వెసులుబాటును బట్టి, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించగలుగుతారు. అందుకోసం ముఖ్యంగా 2026, 27కి సంబంధించి వచ్చినప్పుడు, ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ముఖ్యంగా రైతు కూలీల్ని మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ వైపుగా రైతులకు సంబంధించి అవగాహన సదలు పెడుతున్నారు, కానీ రైతు కూలీలకు సంబంధించి ఒక సభా సమావేశం పెట్టినట్టుగా మనకు అనిపించదు. రైతులు చెప్పింది ఇదంతా భూస్వామ్య వ్యవస్థ మూలాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలు తప్పితే ఇంకొకటి లేదు. రైతు కూలీలకు సంబంధించి ₹1 పని ఇద్దామా చేద్దామన్నది లేదు. అసలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,500 వ్యవసాయ కూలీలకి ఇచ్చే పరిస్థితి ఉందా? ఇలా లేని పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో, రైతులతో పాటు రైతు కూలీలను కూడా బూస్టింగ్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఇలా మన కర్తవ్యంగా ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.